సరోజా, నీ కోడల్ని బాగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నావే. ఈ రోజుల్లో కూడా అత్తగారికి భయపడే కోడళ్ళున్నారంటే నిజంగా నమ్మబుద్దే కావట్లేదు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది కామాక్షి. అసలు కోడల్ని మొదటి నుంచి అదుపాజ్ఞంలో పెట్టుకోకపోతే మనల్ని ఆడుకుంటారు. ఏమో సరోజా, నా కోడలైతే ఇటున్న పుల్ల తీసి అటు పెట్టదు. నిన్ను చూసే నేర్చుకోవాలి. ఇదిగో, మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, మీ కోడళ్ల విషయంలో ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో మీరు కూడా అలాగే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అమూల్య, అత్తయ్య తొందరగా రావే. తినండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా బాగున్నాయి. అత్తయ్య ఇదిగోండి. అక్కడ పెట్టు. నువ్వు అలా చూస్తావే, వీళ్ళకి కాఫీలు టీలు తెచ్చివ్వు. ప్రతిదానికి దేవ్యమోహం వేసుకొని చూడటం అలవాటైపోయింది నీకు. ఇవ్వు. ఏయ్, ఇదెవడు తీసుకెళ్తాడే? నీ బాబు వచ్చి తీసుకెళ్తాడా? తీ. ప్రతిది విడమరి చెప్పాలి. చెప్పవే. అలాగే, సరే చెప్తాను. సరే సరోజా, నేనింటికెళ్తాను. ఎందుకు? పార్టీ అయిపోయేదాకా ఉండు. ఆహా, నా మానవరాలు ఎగ్ బజ్జీ కావాలని అడుగుతుంది. పార్టీ అయిపోయి ఇంటికెళ్లేసరికి అవి దొరుకుతాయో లేవో సరోజా. అందుకని పార్టీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నీకేం కావాలి? ఎగ్ బజ్జీనే కదా, నేను చేపిస్తానుండు. అత్తయ్య కాఫీ. ఏ అమూల్య, వెళ్ళి ఓ 4 ఎగ్ బజ్జీలు చేసి పార్సిల్ చేసి కామాక్షికి ఇవ్వు. అది అత్తయ్య, నాకు ఎగ్ బజ్జీలు వేయడం రాదత్తయ్య. రాకపోతే నేర్చుకోవే. ఏ, ఆ ఫోన్లో ఏవేవో రీల్స్ చూడకపోతే యూట్యూబ్లో ఎగ్ బజ్జీలు ఎలా చేస్తారో చూసి తెలుసుకుని చేసి కామాక్షికి ఇవ్వు. సరే అత్తయ్య. కాఫీ తీసుకోండి. తీసుకో, తాగండి. సరోజా, ఎంతైనా నువ్వు చాలా గ్రేట్. మాలాంటి వాళ్ళకి నువ్వు ఆదర్శం అనుకో. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? అది అత్తయ్య ఎగ్ బజ్జీలు వేయమంటేనో. నేను చికెన్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? అది అత్తయ్య గారు గెస్ట్లు వచ్చారని వాళ్ళకి స్నాక్స్ చేయమని చెప్పారు. అయితే నేను చెప్పింది చేయడం ఆపేస్తావా? అంటే నేనన్నా నా మాటన్నా లెక్కలేదన్నమాట. అది కాదండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో నేను అడిగింది చేయాలి, లేదంటే కథ వేరేలా ఉంటుంది. అరగంటలోనా? అవును. అమ్మ చెప్పింది చేస్తావో, లేకపోతే నేను చెప్పింది చేస్తావో, లేకపోతే రెండూ ఒకేసారి చేస్తావో, లేక నువ్వే పొయ్యి మీద కూర్చొని వేగుతావో నాకు తెలీదు. అరగంటలో చికెన్ కావాలి, గుర్తుంచుకో. అసలు సీతకి నా మీద అనుమానం ఎలా వచ్చింది? ఆ రోజు అత్తయ్యని నెట్టేసినప్పుడు ఎవరు చూడలేదు. అత్తయ్యకి కూడా తనని ఎవరు నెట్టేశారో తెలీదు. మరి తనకెలా తెలిసిందే?
వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? కొంపతీసి రత్తాలు ఏమైనా చెప్పిందా? ఆ రోజు ఇంట్లో రత్తాలు తప్ప ఎవరూ లేరు. ఎస్, ఇది ఖచ్చితంగా రత్తాలు పని. అందుకే ఆ సీత నా మీద అంత అనుమానంతో మాట్లాడుతుంది. నేను అత్తయ్యని నెట్టేయడం రత్తాలు చూసి మొత్తం సీతకి చెప్పుంటుంది. డౌటే లేదు. ఏటైనదమ్మా, రాణమ్మ గారికి చెప్పేసినారేటి? లేదు రత్తాలు, ఆ శశి అక్కడే కూర్చునుంది. పైగా అత్తయ్య గారి కాలు నొప్పి తగ్గిందా లేదా అని చూస్తుంది. ఇదే విట్టూరం తల్లి, గిల్లి జోలపాటు పాడినట్టు రాణమ్మ గారిని తోసేసి కాలు ఎరగొట్టిందే ఆయమ్మే. ఇప్పుడు ఎట్టుందోనని మళ్ళీ సవరదీసేది కూడా ఆయమ్మే. జనాలు అలాగే ఉంటారు రత్తాలు. ఆ శశి పక్కనే ఉండగా నాకు మాట్లాడడం కుదరలేదు. ఎలాగైనా అవకాశం చూసుకుని అత్తయ్య గారితో నేను మాట్లాడతానులే. సరే రత్తాలు, నువ్వు ఆ సీత దగ్గర ఏం వాగావో మొత్తం నీ నోటి నుంచే బయటకు లాగుతాను. నాతోనే గేమ్స్ ఆడతావా చెప్తా. అత్తయ్య గారికి కాఫీ తీసుకుని వెళ్ళాలి. పూలమ్మో, ఎక్కడుంది? ఏటమ్మగారు ఆ, మీరిక్కడేం చేస్తున్నారు? చెప్తానుండు. హ? అయ్యో, పూలమ్మో, ఏటమ్మా ఆ కోకలన్నీ అట్టలాగి పెడేస్తున్నారు? ఏటైపోనాదేటి? ఏం లేదు రత్తాలు, నా బంగారు నెక్లెస్ ఒకటి కనిపించడం లేదు. ఇదేం చోద్యం తల్లి, నీ బంగారు నెక్లెస్ కనిపించకపోతే ఆ ఇంట్లో ఎతకాలి కానీ ఈ ఇంట్లో ఎతుకుతున్నారేటమ్మా? ఆ ఇంట్లో ఎంత వెతికినా దొరకడం లేదు రత్తాలు. ఇక మిగిలింది ఇక్కడే కదా. ఏటమ్మా మీరనేది? ఆ నెక్లెస్ నేను గాని తీసినానంటున్నారా ఏటి? ఏమో మరి, అవసరం ఆశ మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది కదా రత్తాలు. ఇదిగో చూడమ్మా, నేను కూటికి పెద్దాన్నేమో కాని గుణానికి కాదమ్మా. కావాలంటే కష్టపడి సంపాదించుకుంటాను కానీ ఇట్ట దొంగతనాలు చేయటం మా ఇంట వంట లేదు. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు రత్తాలు, కాకపోతే ఆ నెక్లెస్కే కాళ్ళు వచ్చి ఈ అవుట్ హౌస్ లోకి రావచ్చు కదా. ఒక్కసారి చూద్దాం. దొరకలేదంటే నీ నిజాయితీ బయటపడిపోతుంది కదా. అట్నే తల్లి, చూసుకోండి, నాకేటి భయం? ఇదేంటిది? ఎక్కడో నా బెడ్రూమ్ లో ఉండాల్సిన నెక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? అచ్చచ్చో, నిజంగానే నెక్లెస్ కి కాళ్ళు వచ్చాయంటావా? అమ్మగారు 1 సెకండ్ అలాగే ఉండు. ఒక్క స్టిల్లా. బాగుంది. పోలీసులకి ఎవిడెన్స్ చూపించడానికి ఈ ఒక్క ప్రూఫ్ చాలు. అమ్మగారు, మీ కాళ్ళు అట్టుకుంటానమ్మా, నేనేటి చేయలేదమ్మా. నిజమమ్మా, ఈ నెక్లెస్ ఏడకెట్ట వచ్చిందో నాకు తెలియదమ్మా. నేను దొంగని కాదు, నా మాట నమ్మండమ్మా. నేను నమ్ముతాను రత్తాలు, కానీ ఈ ఫోటో చూసిన ఎవరు నమ్మరే. అవుట్ హౌస్ లోకి నా నెక్లెస్ ఎలా వచ్చిందని అత్తయ్య, మావయ్య, ఆ తర్వాత పోలీసులు కూడా అడుగుతారే. మరి వాళ్ళని ఎలా నమ్మిస్తాం? చెప్పు రత్తాలు, చెప్పు. అమ్మా, నాకొకటి అర్థమైనా తల్లి. ఏమర్థమైంది? నేనేటో మీకు నచ్చిన పని చేసినాను, నాకు బుద్ధి చెప్పాలని ఇదంతా చేసినారని నాకు అర్థమైపోయినదమ్మా. నువ్వు ఆ అమ్మాయికురాల్లాగా కనిపిస్తావు కానీ చాలా తెలివిగలదాని రత్తాలు. తొందరగానే నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు.
నీ ఉద్యోగం ఊడకూడదన్నా, నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించకూడదన్నా నువ్వు నిజం చెప్పాలి. ఏం నిజమమ్మా? అదే ఆ సీతతో కలిసి నువ్వేదో గుసగుసలాడుతున్నావు కదా, గుర్తొచ్చిందా? ఏం చెప్పావు? ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అనే నిజం నాకు తెలియాలి. అమ్మగారు అది చెప్తావా? ఇది తీసుకెళ్ళి అత్తకు చూపించాలా? వద్దమ్మా, వద్దు, అంత పని చేయొద్దమ్మా. హా, అయితే చెప్పు, తనకి ఏం చెప్పావు? అదేనమ్మా, తమరు రాణమ్మ గారిని మెట్ల మీద నుంచి తోసేసిన విషయం సీతమ్మ గారికి చెప్పినానమ్మా. హే హే, ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు చూసావా? లేదమ్మా, తమరు మీ నాయనతో మాట్లాడుతుంటే నేనిని చెప్పినానమ్మా. అంటే ఇంటి పని చూడవే అంటే ఫోన్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అంత చోటు నుంచి వింటున్నావన్నమాట. నేను కావాలని వెళ్ళలేదమ్మా, అనుకోకుండా నా చెవులో పడిపోయినది. నార్మల్ చూడు, నాకు ఈ సంగతి చెప్పినట్టు సీతకు చెప్పావో నిన్ను పోలీసులకు అప్పగించి కాళ్ళు చేతులు ఎరగదీస్తాను, అర్థమైందా? అట్టాగే తల్లి. మూలమ్మో, ఈ అమ్మగారు అన్నంత పని చేసినా చేస్తాది. ఈ పెద్దోళ్ళు గొడవల్లోకి పోకుండా ఉంటేనే మంచిది. సీత, ఎందుకైనా అత్తయ్య ముందు నా మీద సటైర్లు వేశా? అంటే అత్తయ్యని నేను మెట్ల మీద నుంచి తోసేసిన విషయం ఎలాగైనా అత్తయ్యకి చెప్పి నన్ను విలన్ గా ప్రూవ్ చేయాలని చూస్తావా? ఆ ఛాన్స్ నీకివ్వనుగా. అత్తయ్య గారికి శశి గురించి అంతా చెప్పాలి. ఇప్పుడు తన విషయం తెలియకపోతే అత్తయ్య ఇంకా మోసపోతారు. ఈ రోజు మెట్ల మీద నుంచి తోసింది, రేపు ఇంకేం చేస్తుందో. మీరా? ఏంటండి ఇది? దొంగలాగా అలా లాగేశారేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? ఇదిగో ఇదిగో చూడు. నెయిల్ పాలిష్ తేవడం సర్ప్రైజ్ ఏంటండి? నెయిల్ పాలిష్ తేవటం కాదు, నేనే స్వయంగా నీకు నెయిల్ పాలిష్ పెట్టడం సర్ప్రైజ్. రారా కూర్చో. అయ్యయ్యో, ఇది అత్తయ్య గారి కాఫీ అండి. సరేలే, కాసేపు కూర్చో. అత్తయ్య గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. అయ్యో, రత్తాలు ఇస్తుందిలే సీత. ముందు నువ్వు ఇలా కూర్చో, నెయిల్ పాలిష్ పెట్టాలి. అబ్బా, ఇప్పుడు వద్దండి. అయినా మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటండి? ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగుండదు? నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇప్పుడు కూడా మా అమ్మకి మా నాన్నే నెయిల్ పాలిష్ పెడతారు. నేను చాలాసార్లు చూశాను. భార్యాభర్తల బంధం మరింత బలపడాలంటే ఇలాంటివి చెయ్యాలని నేనెక్కడో చదివాను. మా నాన్నని చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కూర్చో సీత. అబ్బా, ఇప్పుడు కాదండి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. సీత, నాకు విషయం చెప్పు. నీకమ్మంటే గౌరవం ఉందా లేదా? అదేం మాటండి? అత్తమ్మంటే నాకు ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. అయితే మరి మా అమ్మ చెప్పింది ఎందుకు చేయట్లేదు? నేనా? ఏం చేయలేదు. తొందరగా మనవణ్ణి కనివ్వమని అడిగింది కదా, అసలు ఆ విషయమే పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరిద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉండండి. అక్కడ అత్తయ్యని నేను లైన్లో పెడతాను. నా మీద కంప్లైంట్ ఇవ్వాలని చూస్తావా సీత? నీ మీద అత్తయ్యని గురిపెట్టిన బాణంలా వదిలిపోతున్నాను, చూడు. ఏమండి,
ప్లీజ్ నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి, వెంటనే వచ్చేస్తాను. అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారండి. మరి నెయిల్ పాలిష్? నేను వచ్చాక మీరే పెడతారు గాని, సరేనా? సరే వెళ్ళు. అయ్యో, మీ వల్ల కాఫీ చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేసి తీసుకువెళ్ళాలి. అంత మీ వల్లే. అత్తయ్య, శశి, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నేను ఇక ఇంట్లో ఉండలేను. నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను వెళ్ళిపోతాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు శశి? నీకు అర్హత లేకపోవడం ఏంటి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏం జరిగిందమ్మా? నా సొంతం అనుకున్న వాళ్ళే నన్ను అనుమానిస్తూ ఉంటే నా బాధకి ఎవరితో చెప్పుకోవాలి అత్తయ్య? అనుమానిస్తున్నారా? అవునత్తయ్య, ఇంట్లో అందరూ నన్ను ఒక విలన్ లా చూస్తున్నారు. ఆ రోజు నాకు ఏ పాపం తెలీదని నేను ఎంత చెప్పినా సరే సీతక్కకి జరిగిన యాక్సిడెంట్ నేనే చేయించానని ఆదిత్య నా మీద నింద వేశాడు. ఆ రోజే నేను సగం చచ్చిపోయాను అత్తయ్య. నా వాళ్ళే నన్ను దోషిలా చూస్తుంటే ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది అత్తయ్య. అప్పుడు ఆదిత్య నింద వేసినట్టే ఈ రోజు సీతక్క నా మీద నింద వేస్తుంది. సీత నింద వేస్తుందా? ఏం నింద వేస్తుంది? మీరు మెట్ల మీద నుంచి పడిపోలేదంట, నేనే మిమ్మల్ని కిందకి పడేశాను అని చెప్తుంది అత్తయ్య. అమ్మ శశి, నేనెక్కడ నిజం చెప్తాను అని ముందుగానే వచ్చి అత్తమ్మ దగ్గర మొసలి కన్నీళ్లు కారుస్తూ డ్రామా మొదలుపెట్టావా? సీత, ఏంటిది? శశి చెప్తోంది నిజమేనా? శశి మీద నువ్వు నిందలు వేస్తున్నావా? శశి నన్ను మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసిందా? ఈ మాట నిజమేనా? అత్తమ్మా, అది నేను... ఎందుకక్క, ఎందుకు నా మీద నీకు అంత కోపం? నేనేం తప్పు చేశాననే? ఒకవేళ బావగారిని తప్పించి మా ఆయన ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకున్నారన్న కోపంతో నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా? కావాలంటే ఆఫీస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి, అంతేగాని నా మీద ఇలాంటి నిందలు వేయకండి అక్క. ఏదైనా పర్వాలేదు, కానీ ఆ అమ్మ లాంటి ఆ అత్తయ్య గారిని నేను ఆ మాట అనడానికి వినడానికి కూడా నాకేమాత్రం నచ్చట్లేదు. ఎంతటి మహానటివే నువ్వు. సీత, ఒక మాట అనే ముందు అది నిజము అని నిరూపించటానికి సరైన సాక్షి ఉండాలి. ఆ రోజు ఆదిత్య కూడా నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు శశి మీద నిందలు వేశాడు. ఈరోజు కూడా అదే తప్పు నువ్వు చేస్తున్నావు. అయ్యో, అదేం లేదత్తయ్యా. ఎందుకు లేదక్క? నువ్వు ఆ రద్దాలతో అత్తయ్య గారిని నేనే మెట్ల మీద నుంచి తోసేశాను అని చెప్పావా లేదా? ఆ మాట ఏదో నాతో మాట్లాడి నన్ను నిలదీస్తే నేనే చెప్పేదాన్ని కదా. పోయి పోయి ఒక పని మనిషి దగ్గర నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇది న్యాయంగా ఉందా అక్క నీకు? చూడు సీత, ఆ రోజు అసలు శశి ఇంట్లోనే లేదు. తనకి ఏ పాపమో తెలీదు. నేనే పొరపాటున కాలు జారి కింద పడ్డాను. ఇదే నిజం. సీత, ముందు నువ్వు చేసిన దానికి శశికి క్షమాపణ చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు సారీ చెప్పు సీత. అత్తమ్మా, నా మాట మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పు.
శశి ఐఎమ్ సారీ. వద్దు వద్దక్క, నాకు ఏ క్షమాపణలు చెప్పొద్దు. ఎవరో బయట వాళ్ళు అనుమానించి మాట్లాడితే నేను పట్టించుకునేదాన్నే కాదు, కానీ నా సొంత మనిషివైన నువ్వే ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. అసలు నాకు బ్రతకాలని కూడా లేదు. అమ్మా శశి, ఏంటమ్మా? అక్క, నీ చేత క్షమాపణలు చెప్పించుకోవడం కూడా నాకు ఏమాత్రం అయ్యో ఇష్టం లేదు శశి, అక్క. అమ్మా శశి. ఇష్టం లేదు. సీత, పాపం తను చాలా బాధపడుతుంది. శశి మామూలు మనిషి కావాలి అంటే నువ్వు వెళ్ళి తనని ఓదార్చి క్షమాపణ చెప్పిరా. చూడు సీత, ఇలాంటివి ఇంట్లో మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఎవరిని క్షమించను. ఆ రత్తాలు చెప్పిందని నా గురించి అత్తయ్యకి చెప్పి నన్ను బ్యాడ్ చేయాలనుకున్నావు. కానీ చివరికి ఏమైంది? నువ్వే బ్యాడ్ అయి నాకు సారీ చెప్పడానికి ఇలా వచ్చావు. ఎలాగో సిగ్గు చంపుకుని వచ్చావు కదా, క్షమాపణలు చెప్పి. చాలా కాళ్ళు కూడా పట్టుకుని క్షమాపణలు చెప్పమంటావా? నన్ను కొడతావా? ఇంకా నమ్మకం కుదరలేదా?